తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గత పాలనలో నిరుద్యోగులు, మహిళలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీకి అండగా నిలబడి పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలను గెలిపించేందుకు పనిచేసిందని విమర్శించారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం స్కామ్, ఫార్ములా ఈ రికార్డ్ రేసుల కేసులో కేసీఆర్, కేటీఆర్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అవినీతిపై ప్రధాని మోదీనే ప్రశ్నించారని, మరి ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరికొకరు కాపాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లోపే కేసీఆర్, కేటీఆర్లను అరెస్ట్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అంటూ సవాల్ విసిరారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం చేసిన త్యాగాలను సీఎం గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా తీర్పును గౌరవించామని, అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు అవకాశాలను దుర్వినియోగం చేసి భారీగా అవినీతి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉచిత కరెంట్ అందిస్తోందని, ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు వైద్య భరోసా ఇస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో మెట్రో రైలు మూసి ప్రక్షాళనకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతిని బీజేపీ కాపాడుతోందని, 2 పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని సీఎం ఆరోపించారు. గతంలో వరి వేస్తే ఉరివేసుకున్నట్లేనని కేసీఆర్ అన్నారని గుర్తు చేస్తూ, ఇప్పుడైతే ఆయనే తన పొలంలో వరి సాగు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత సన్న బియ్యం సాగు చేస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి అమలు చేశామని తెలిపారు. తెలంగాణలో మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం అన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆదిలాబాద్, బాసరా నుంచి ఖమ్మం, భద్రాచలం వరకు ఉన్న దేవాలయాల అభివృద్ధికి 4,000 కోట్లు ఖర్చు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.